వరి ఉన్నప్పుడు అంతర పంటలు వేయటానికి ప్రధానంగా పెసలు కానీ, మినువులు కానీ, అలసందలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కూడా ఏదైనా వేసుకోవచ్చు. వీటికి నీరుంటే చనిపోతాయి. నీటి నిల్వలో ఉంటే ఏమీ కూడా బతకవు. నీరు లేనప్పుడు ఇవన్నీ బతుకుతాయి. అలాగే వరి కూడా బతుకుద్ది. నీటిని ఎంతకు ఎంత నిలవ కట్టి ఇన్ని ఏళ్ళు వ్యవసాయం జరిగిందంటే, ఇప్పుడు చిన్నపిల్లలు పొలం ఇంట్లో నీళ్లు కుళాయి తిప్పితే మనం కోపడతాం, నీళ్లు వృధా చేస్తున్నామని. మరి ఇన్ని సంవత్సరాలలో నీటిని ఎంత వృధా చేశారు ప్రజలు. ఇది జాతి సంపద కదండి నీరు అనేది. ఈ క్రమంలో మనం నీరుని అతి తక్కువ వాడతాం అనే దానివల్ల మనకి కలుపు అనేది ప్రధాన సమస్య అవుతుంది. సాధారణంగా ఎవరికైనా సరే నీటిని మనం తక్కువ వరిలో వాడుతున్నప్పుడు కలుపు అనేది ప్రధాన సమస్య అవుతుంది. అంటే వరితో పాటు భూగర్భంలో ఏదైతే ఉందో విత్తనం అనేది, కలుపు మొక్క కానీ ఇంకా ఏ ఇతర మొక్కలైనా సరే తడి తక్కువ పెట్టినప్పుడు అవన్నీ కూడా పైకి రావడానికి అవకాశం ఉంది. దాన్ని నియంత్రించగలిగితే మరి ఏ పంటనైనా వేసుకోవచ్చు. దీన్ని గత సంవత్సరం కొన్ని అనుభవాల దృష్ట్యా ఆలోచన చేసి ఈ సంవత్సరం నీటిని చాలా అదుపు చేసి, నాకు నీరు వసతి చాలా ఉంది కానీ ప్రజలందరికీ ఆ నీరు అనేది లేదు కాబట్టి నీరు అతి విలువైంది, పంచభూతాల్లో ఒకటైంది. దీన్ని మనం అతి తక్కువగా వాడటం సేద్యం చేయటానికి ఒక ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం మొదలుపెట్టడం చేశాం. జనరల్గా అయితే వరికి నీరు చాలా తక్కువ వాడితే సరిపోతుంది అని మీరు అంటున్నారు, కానీ ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయరు. అట్లీస్ట్ ఆలోచన కూడా రాదు వాళ్ళకి. వరి వేయాలంటే నీళ్లు బాగా కావాలి కాబట్టి వరి వేయట్లేదు అనే సమాధానం కూడా చెప్తారు చాలామంది. మరి వరిలో నీళ్లు తక్కువ వాడటం వల్ల కూడా అంతరమట్లు వేసుకోవచ్చు, వరి కూడా బాగా వస్తుందని మీరు చెప్తూ ఉన్నారు కదా. మరి దీంట్లో ముఖ్యంగా వచ్చి అంటే మీరు అంటున్నట్టు కలుపు వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి నీరు తక్కువగా వాడితే? కలుపు అనేది ప్రధాన సమస్య. 99% మొత్తం అందరూ కూడా కలుపు మీద, అంటే దాన్ని కూలీలు పెట్టి తీసేంత అయ్యే పని కూడా కాదు అది. అంటే మనం భూమిలో ఉన్న కలుపుని తీయాలన్నా పెకిలించాలన్నా సరే అది కాండం మధ్యలోనే తెగిపోతుంది కానీ భూమిలో ఉన్న వేరుతు వ్యవస్థ సహా బయటికి రావటం అనేది చాలా సందర్భాల్లో కుదరదు. ఈ క్రమంలో మళ్ళీ అది చిగురు వస్తుంది, మళ్ళీ వస్తుంది. దీనికి మనకి బసవనని ఇచ్చాడు భగవంతుడు. అంటే పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఆవుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో గిత్తలకి, ఎద్దులకు కూడా అంత ఇంపార్టెన్స్ అనేది మనం భవిష్యత్తులో ఇవ్వాలి. గుంటుక అనేది, దెంతె అనేది రాయలసీమ, తెలంగాణలో కొంత ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కలుపు నివారణకు చేసే ఒక పద్ధతి అది. దీన్ని ఇప్పుడు వరకు చేసిన రైతులందరూ కూడా కంది చేనులో, పత్తిలోను, కొంత జొన్నలోను మాత్రమే చేసుకుంటూ వచ్చారు. అది దానికి నీరు అక్కర్లేదు కాబట్టి కలుపు తీయటానికి దాంట్లో చేయటమే చేశారు. కానీ నీరు పెట్టేదానికి కూడా ఇలా చెయ్యొచ్చు అనేది ఎవరు ఆలోచన చేయాలి. ఈ విధంగా మనం వరి, పాలేకర్ గారు మొదటి నుంచి చెప్తారు వరికి నీరు అక్కర్లేదని. నీరుని ఎలా నియంత్రించాలనేది ఒక సామాన్యమైన రైతుకు ఒక అభద్రతా భయం. అంటే ఏమైపోతామని, నీరు లేకపోతే ఏమైపోతామని, పంట ఏమైపోద్దనే భయం. ఇప్పుడు అడవిని చూసుకుంటే మీరు అడవిలో కూడా ఎవరు నిర్మాణం చేయలేదు కదా, నీటిని నిలవ కడతాం కానీ ఎవరు చేయలేదు. అసలు ఎక్కడ నీరు లేకుండానే అదంతా కూడా స్వయం సమృద్ధితో అది బతికింది. అది అంటే ఇది ఇక్కడ ఏంటంటే నీరు ఏ మొక్కకి అవసరం లేదంటే నిదర్శనం అడవే. నిల్వ అనేది ఎక్కడ లేదు, ఎక్కడ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఎక్కడ వదలట్లేదు, నీళ్ళు ఎక్కడ నీళ్లతో ఏ మొక్క బతకట్లేదు, అక్కడ తేమతో బతుకుతున్నాయి అడవిలో మొక్కలన్నీ. అదే పద్ధతిని మనం పాలేకర్ గారు ఏది చెప్పారో అదే పద్ధతిని ఆచరణాత్మకంగా చేయటం అనేది చేసాం. దీనివల్ల ఒక పొలంలో కలుపు తీయాలంటే 18 నుంచి 20 కూలీలు అవుతాయి. ఆ క్రమంలో 2 గంటల లోపే నిలువుగా, అడ్డంగా, క్రాస్గా కూడా మనం క్రమ పద్ధతిలో ఎప్పుడైతే వరిని మనం నాటుకోగలిగామో, అంటే ఒక పేపర్ మీద స్కేల్తో గీసినట్టు ఎలా అయితే ఉంటుందో లైను, అంత లైన్గా మనం ఒక అలైన్మెంట్ ప్రకారం కానీ తాడు సహాయంతో మనం చేసుకోగలిగితే నిలువుగా, అడ్డంగా ఖచ్చితంగా కూడా దెంతె పట్టచ్చు దీనివల్ల. ఓకే ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. రాజేంద్ర నగర్ నుంచి వేణుగోపాలం గారు. వేణుగోపాలం గారు మాట్లాడండి విజయరామ్ గారితో. అయ్యా నమస్కారం, చెప్పండి. నమస్కారం, చెప్పండి. చెప్పండి, నమస్కారం, చెప్పండి. సార్ ఇప్పుడు మేము ఈ పాలేకర్ విధానం అడాప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏడాది అయిపోయింది కదా, దాంట్లో ఏ వెరైటీ వాడితే బాగుంటుందండి? ఏ వెరైటీనైనా వాడచ్చు. దేశీ విత్తనాలు మీకు
కార్యాలయానికి వస్తే అందుబాటులో ఉన్నాయి. ఏ వెరైటీ వేసినా కూడా మీకు దిగుబడి విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ దొరుకుద్ది. ముందు మీరు ఆవును తీసుకోవాలి. ఆవు ఉన్నదా మీకు? ఉన్నాయండి, 2 ఆవులు ఉన్నాయండి. ఆవు ఉంటే చాలు. మీరు దేశవాళీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కార్యాలయానికి వస్తే స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది, దాని ప్రకారం మీరు కార్యాలయానికి రండి, మీకు అందజేస్తాం. ఖరీఫ్ రబీలో రెండిట్లో కూడా దేశీయ విత్తనం వాడచ్చు. ఓకే, నెక్స్ట్ భాస్కర్ ఉన్నారు. భాస్కర్ గారు మీ సందేహం ఏంటో అడగండి విజయరామ్ గారిని. భాస్కర్ గారు మాట్లాడండి. భాస్కర్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు అదే వరిలో ఇప్పుడు దుబ్బు ఉంది కదా సార్, మేము సార్ నాటేసాము. ఫస్ట్ మీరు చూపించిన అట్లా మాట్లాడుతున్నా సార్. అదే మీరు చెప్పే విధానం కాకుండా సార్ చెప్పండి వింటున్నాను. అయితే మేము బురదలో నాటేసాం సార్. అయితే అది ఏమవుతుందంటే సార్, దుబ్బులో అదే కట్ అవుతున్నాయి సార్, మొగి చాలా వరకు పోతుంది సార్. దుబ్బు ఇప్పుడు వరి దుబ్బులో మొగి అనేది కట్ అయి చాలా వరకు పోతుంది సార్. మీరు నాటుకునే పద్ధతి అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇది గమనించాల్సిన విషయం. కరిగడి చేసి పూర్వ పద్ధతిలోనే మనం నాటుకోవాలి. వరిని అనేది ఆ బురదలోనే నాటుకోవాలి. నాటుకున్న తర్వాత 25 రోజుల నుంచి ఇక నీటిని అసలు మనం నాటిన తర్వాత నీరు అనేది పెట్టమాకండి, అది అలాగే ఎండగట్టేయండి. ఎండగట్టేసినప్పుడు దాంట్లో కలుపు అనేది నీరు తగ్గినప్పుడు భూమిలో కలుపు అనేది సహజంగా వచ్చే ఒక భాగము. దానికి ఏం చేస్తారంటే భూమి పదును తగ్గిన తర్వాత గుంటకు అనేది వేయండి. మీకు ఉన్న సమస్య ఏదైతే ఆ దుబ్బులో వచ్చిన సమస్యకి ఏం చేస్తారంటే నీమాస్త్రం అనేది ముందు జాగ్రత్తగా మీరు వాడాలి. వీళ్ళు ఎవరైతే ముందుకు రావాలి అని అనుకుంటున్నారో మీరు చెప్పిన విధంగా వరిలో అంతర పంట వేయడానికి వాళ్ళు ముందు నుంచి ఎటువంటి ప్రిపరేషన్ చేసుకోవాలి? ఆ భూమి కావచ్చు, తీసుకునే విత్తనాల్లో కావచ్చు, ముఖ్యంగా ఆవులు తప్పకుండా ఉండాలి అని అంటున్నారు. సూచనలు ఇవ్వండి సార్ ఒకసారి ఫస్ట్ నుంచి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఆవు అనే దేశవాళీ ఆవు ఉండాలి. అలాగే ఘనజీవామృతం అనేది ఎకరానికి 100 నుంచి 400 కేజీలు సగభాగం పొడి దుక్కి దున్నుతున్నప్పుడు సగభాగం మనం కరిగడి చేసి నాట్లు పెట్టుకుంటానికి ముందు రోజు చేసుకోవటం అనేది చాలా అవసరం. పొలాన్ని మొత్తాన్ని కూడా ఎటు చూసినా సరే దీర్ఘ చతురస్రాకారంగా ఉండేటట్టుగా, ఒకవేళ పొడవులో కానీ వెడల్పులో కానీ అన్నీ కూడా కోణాలు సక్రమంగా ఉండవు ఎవరి పొలాలు, ఏదో కోణంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ క్రమంలో మనం 90 డిగ్రీస్ తాడుని తీసుకుని 90 డిగ్రీస్ కోణాలు తీయటం అనేది అవసరం. ఎటు చూసినా సరే 90 డిగ్రీస్ ఉండేటట్టు చేసుకుంటే మనం తతిమా పని ఏదైతే కలుపు నివారణ చేయటానికి, నీళ్లు తక్కువ వాడటానికి, పని వాళ్ళని తక్కువగా మనం చేసుకోవటానికి, ఇదంతా కూడా క్రమ పద్ధతిలో మీరు నాట్లు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అలా పెట్టినప్పుడు మీకు స్థానికంగా ఎద్దులు, మన దేశవాళీ గిత్తలు ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్రమ పద్ధతిలో నాటినప్పుడు ఏ మొక్క కూడా ఎద్దు అనేది తొక్కదు. ఈ విధంగా మనకి నష్టం అనేది 0.1% కూడా ఉండదు. ఒకవేళ తొక్కిన మొక్క కూడా చనిపోదు, మళ్ళీ అది చిగురు అనేది వస్తుంది. వరి అనేది అతి మొండి జాతి మొక్క. ఓకే, నెక్స్ట్ పెద్దపల్లి నుంచి తిరుపతి ఉన్నారు. తిరుపతి గారు మాట్లాడండి విజయరామ్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మేము దొయ్యలు చేసి తడి దుక్కి దున్ని నాటేస్తున్నాం. అట్లా కాకుండా డైరెక్ట్ పొడి దుక్కి ఇప్పుడు ఏది పత్తి గద పెట్టినట్టు ఫస్ట్ అడ్లు అలికి మన ఇట్లా మీరు చెప్పినట్టు కొట్టచ్చు సార్? కుదరదు. మీరు అలా చేసేటట్టయితే, ఒకవేళ నీళ్లు వ్యవస్థ లేకపోతే వాతావరణం మీద ఆధారపడి చేసేటట్టయితే వరి విత్తనాలని ముందు మీరు నానబెట్టి దాని మొలక అనేది ముక్కు బయటికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈ తాళ్ళు సాయంతో కట్టుకుని ఎక్కడైతే నాటుతున్నారో అక్కడ 2 లేదా 3 విత్తనాలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. వేసుకున్న తర్వాత ఏది అలా వేసుకున్నాక పొడి దుక్కు దున్ని వేసుకున్న తర్వాత తడి అనేది మీరు పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల అవుద్ది, కానీ నేరుగా మీరు పొడి దుక్కులో వరి నాట్లు పెట్టుకోవటం అనేది కుదరదు, నాటుకోదు. ఓకే, నెక్స్ట్ కర్నూలు నుంచి విజయ్ ఉన్నారు. విజయ్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం నేను మిర్చి వేసాను మేడం. చెప్పండి. మిర్చి వేసాను మేడం. నీరు కట్టాను మేడం. చెప్పండి. నీళ్ళు కట్టాక
హలో చెప్పండి విజయ్ గారు. నీళ్ళు కట్టాను మేడం, అది వెళ్ళిపోతుంది మేడం మిర్చి. మిర్చి వేసాము, మిర్చికి వాటర్ పెట్టామని చెప్పారు. దాని తర్వాత ఎటువంటి సమస్యలు వస్తాయి సార్ జనరల్గా? పొడిదుక్కి దున్నండి, కలుపు నివారణ చేయడానికి దెంత గుంటుగా పాతమనండి. నీమాస్త్రం అనేది ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవటం మంచిది. వారంకి ఒకసారి అలా చేసుకోండి. అలాగే పుల్ల మజ్జిగ, ఈ రెండు కూడా కొట్టుకుంటే ఏ సమస్యలు అనేది ఉండదు. దీనికి దేశవాళీ మిర్చి విత్తనం వాడుకోవటం అనేది, ఆకుముడత అనేది సహజంగా వస్తూ ఉంటుంది. దేశవాళీ విత్తనం ఉన్నప్పుడు దీన్ని మనం నియంత్రించగలుగుతాం. ఓకే, ఎద్దుల ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుందని చెప్తూ ఉన్నారు కదా. ఎద్దులతో దున్నడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటారు? ఎద్దుల వల్ల ప్రయోజనం చాలా ఉందండి. మనం చాలా నిర్లక్ష్యం చేసాము ఎద్దుల విషయంలో. ఈ భూమిని దున్నటానికి మనం వాడే ఈ యంత్రాలు ఏవైతే ఉన్నాయో, ట్రాక్టర్లు, వాటి పరికరాలు 3 టన్నుల పైన ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే మనం ప్రకృతి వ్యవసాయంలో జీవ వైవిధ్యంతో భూమిని అంతా కూడా ఒక స్పాంజ్ లాగా నిర్మాణం చేస్తున్నప్పుడు మళ్ళీ ట్రాక్టర్ని తీసుకొచ్చి మనం ఆ పని చేసి దుక్కి దున్నటానికి కానీ, దమ్ము చేయటానికి కానీ ఈ విధంగా చేసినప్పుడు మట్టి కణాలు, నేల పొరలు అన్నీ కూడా ఒత్తిడికి లోనై కంప్రెస్ అయిపోతుంది భూమి. దీనివల్ల మళ్ళీ వర్షం పడే నీళ్ళు అనేది పరిగెడతాయి, అనేది భూమి దాటి పరిగెడతాయి. ఆకాశం నుంచి ఏదైతే జాలువారే వర్షపు నీళ్ళు ఉందో అది మన భూభాగంలో ఇంకటానికి భగవంతుడు మనకి ఇస్తున్నాడు. ఈ యంత్ర సాయంతో మనం పని చేసినప్పుడు ఆ నీరు అనేది ఆ పొరలన్నీ కూడా కంప్రెస్ అయిపోవటం వల్ల నీరు అనేది మళ్ళీ ప్రవాహం జరుగుద్ది. అలా కాకుండా పరిగెడుతున్న నీళ్ళని అదుపు చేసి నడిపిస్తుంది అన్నమాట ఈ ప్రకృతి వ్యవసాయ భూమి. ఎంత స్లోగా నడుస్తున్నప్పుడు అంత నీరు భూమిలోకి ఇంకుతాం అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో జరుగుద్ది. అదే ఎద్దు ఉందనుకోండి, ఎద్దు నాగలి, కట్టె నాగలి కానీ దీంతో దున్నుతున్నప్పుడు భూమి అనేది పొంగుద్ది సహజంగా. ఇప్పుడు నాకు 3 రోజుల నుంచి వర్షాలు వికారాబాద్లో, వరి చేలో నీరు అనేది లేదు ఇప్పటికీ, అంత వర్షం పడుతున్నా సరే భూమి అనేది తాగుద్ది. అదే నేను ట్రాక్టర్ సాయంతో చేసి ఉంటే నీరు అనేది పరిగెడుతూ ఉండేది. ఆ తేమ అనేది మనకి భవిష్యత్తులో, ఇప్పుడు మేము 15-16 రోజులకి తడి పెడుతున్నాము వరికి చేనుకి. భవిష్యత్తులో మనం ఈ సేంద్రీయ కర్బనం పెరిగితే 60 రోజులకి తడిపెట్టే రోజు కూడా వస్తుంది. అది ముందు మీరే చూస్తారు. అంటే ఆ తేమని అట్టు పెట్టుకునేది మనం ఎద్దు సేద్యం చేసినప్పుడే మాత్రమే సులువు అవుతుంది. ఓకే, నెక్స్ట్ నల్గొండ నుంచి నాగార్జున ఉన్నారు. నాగార్జున గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. అయ్యా నమస్కారం సార్, ఇప్పుడు మీరు ఈ మెట్ట పంట పద్ధతిలో వరి అన్నారు కదా. అవునయ్యా సార్, అప్పుడు అదే వరి అంటే ఇప్పుడు దీంట్లో దంతే గుంటక పద్ధతి కాకుండా ఇది గంట కట్టే పద్ధతి ఒకటి ఉన్నది కదా సార్. ఏం పద్ధతి అండి? కలుపుతోటే కలుపు నివారణ అనేది. దేంతో? కలుపుతో మెట్ట పంటలలో కలుపు నివారణ అనేది, కలుపుతోటే కలుపు నివారణ అని గంట కాచేమో అని ఉన్నది ఒకటి. మీరు చేస్తున్నారు ఆ పద్ధతిలో? చేస్తున్నాను సార్. అది వారం రోజుల నుంచే ప్రయత్నం చేస్తున్నాను. అది దీనికి ఉపయోగపడుతుందా అనేది. ఉపయోగపడుతుంది. అంటే కలుపు ఏదైతే కలుపు ఉందో కలుపుని కూడా ఆ మొక్కని, ఆ కాండాన్ని, ఆకుని తీసి దాన్ని ఇనప కడాయిలో బాగా మార్చి మసి చేసి దాంట్లో ఒక దేశవాళీ ఆవు పాలు 1 లీటరు, ఒక 50 గ్రాములు చక్కెర రసం కానీ, పంచదార కానీ ఇది వేసి ఒక 2 రోజులు ఉంచాలి. 50 లీటర్లు నీళ్ళు పోసి 48 గంటలు దాటిన తర్వాత, 2 రోజులు దాటిన తర్వాత దీన్ని సవ్యదిశగా తిప్పాలి. దీన్ని ఏదైతే కలుపు ఎక్కువ సమస్య ఉందో దాని మీద దీన్ని పిచికారీ చేయడం అనేది వృక్ష ఆయుర్వేదంలో ఒకటి ఉన్నది. దీన్ని సరైన సమయంలో చేయడం కూడా చాలా విలువైంది. అంటే అది మనం స్ప్రే చేసిన తర్వాత వర్షం కానీ మంచు కానీ ఎక్కువ ఉంటే మాత్రం దాని నిలకడ అనేది ఉండదు. అది చూసుకొని చేస్తే కూడా పర్టికులర్గా ఏదైతే ఎక్కువ మీ పొలంలో అయితే ఉన్నదో కలుపు సమస్య, అది నివారించడానికి అదొక పద్ధతి అనేది ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుంచి వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి. అయ్యా నమస్కారం సార్. ఇప్పుడు ఇవన్నీ ఘనజీవామృతం కానివ్వండి, తర్వాత పంచగవ్య కానివ్వండి, ఇలాంటి కొంచెం తయారు చేసుకుని సమస్య చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇట్లా తయారు చేసి మాకు పట్టాలన్నా కానీ ఆ ప్రాసెస్ చేయలేకపోతున్నాం కాబట్టి దానికి ఏమన్నా మాకు రెడీమేడ్గా తయారు చేసి ఎట్లా తెచ్చుకోవడం కోసం చేయలేకపోవటానికి కారణం మీకు శారీరక ఇబ్బందులా లేకపోతే వేరే పని ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నారా?
వేరే పని ఉంటుంది సార్, దానికి కొంచెం చేయాలంటే కూడా కొంచెం రిస్క్ అనిపిస్తుంది సార్. రెడీమేడ్ ఎక్కడ దొరికే అడ్రస్ ఉంటే సార్ ఆలోచన సార్. పాలైకర విధానంలో ఖర్చు లేని పని ఇది. ఆ శ్రద్ధ అనేది మనం పెట్టాల్సిందే, ఆ సమయం ఇవ్వాల్సిందే. ఇది ఏంటంటే మీరు పూర్తిగా తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇది శ్రమ అనేది అనిపించదు. మనం ఏం తింటున్నాం 3 పూట్ల అనేది ఒకటే ఒక ప్రశ్న వేసుకోండి ప్రతి నిమిషం. పిల్లలకి ఏం పెడుతున్నాం, మనం ఏం తింటున్నాం అనేది వేసుకుంటే ఇంతకన్నా పెద్ద సమస్యలు బయట ఎవరికి లేవు. మీరు ఆ సమయాన్ని భూమి కేటాయించి పంట కేటాయిస్తే వేరే చోట మీరు సమయం కేటాయించాల్సిన అవసరం రాదు. వేరే అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఎంతసేపు వెయిట్ చేస్తారు, అది అక్కడ వృధా కావట్లేదా మన జీవితంలో కొంత సమయం? అందుకని మీరు ఎన్ని పనులు ఉన్నా సరే ప్రయారిటీ అనేది దీనికి ఇవ్వాల్సిందే. అందుకని విషయం లేని ఆహారం నా పిల్లలకి నేను పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఈ సమయం ఖచ్చితంగా ఇవ్వాలి. సమయం లేదంటే కుదరదంటే మాత్రం ఇది కుదరదు, ఈ విధానమే కుదరదు. తత్వాన్ని అర్థం చేసుకోండి పాలేకర విధానాన్ని. ఓకే సార్, కలుపు కోసం ఎద్దులతో దున్నాలి వరిని అని అంటూ ఉన్నారు కదా. జనరల్గా మరి ఎద్దులతో వరి దున్నేటప్పుడు వరి కోల్పోయే అవకాశం ఉంటుంది కదా, అంటే దాంతో వరిని కూడా తొక్కేసే అవకాశం ఉంటుంది కదా. అసలు ఎంత క్రమశిక్షణ గల ఏంటండి మన ఒంగోలు జాతి జంతువులు ఏవైనా సరే, ఏ జాతిదైనా సరే, యజమాని నాతో ఏమి పని చేయించుకుంటున్నాడు అనే దానికి స్పష్టమైన అవగాహన మనకన్నా ఎక్కువ వాటికి ఉందండి. ఎక్కడ పని చేయాలి, నేను కాళ్ళు ఎక్కడ పెట్టాలి అనేది దానికి చక్కగా తెలుసు. మీరు క్రమశిక్షణ అనే దాంట్లో మారు పేరు ఒంగోలు జాతి ఆవులు. మీరు ఎక్కడ కూడా ఒక మొక్క కూడా తొక్కదు. ఎకరం మొత్తంలో కూడా ఏవైనా తొక్కితే కూడా ఆ తొక్కటానికి గల కారణం మనిషి నాటే క్రమంలో అది తప్పు జరిగినప్పుడే. అది అలైన్మెంట్ లేనప్పుడు అది తొక్కుది. కానీ అది ఎక్కడైతే నడుస్తుందో 90 degrees కరెక్ట్గా నడుస్తుందండి. ఒకసారి నుంచోబెట్టిన తర్వాత ఎక్కడ తొక్కదు. ఒకవేళ పొరపాటున తొక్కినా సరే అది ఆ ప్రాంతంలో మొక్కకి నష్టం అనేది జరగదు. అది మళ్ళీ కోలుకుని మీకు దిగుబడి వస్తాకి, పిలకలు రావటానికి, పాతదాన్ని అక్కడ వేరే పద్ధతులు ఎలా ఉందో అలాగే ఇది రావటానికి ఉంది. కానీ ఏ మొక్క కూడా నష్టం అనేది జరగదు. అది పంట మొత్తం మీద కూడా 0.1% కూడా ఉండదు. ఓకే సార్, నెక్స్ట్ కర్ణాటక నుంచి సాయిలీలా ఉన్నారు. సాయిలీలా గారు మాట్లాడండి అమ్మా. నమస్తే విజయరామ్ గారు. నమస్కారం అండి. మాకు కొబ్బరి తోటలో ఎకరానికి 40 చెట్లు ఉంటాయండి, కొబ్బరి చెట్లు. అమ్మా, మీరు ఎకరానికి 200గా జీవామృతం చెప్పారు కదా, మేము ఒక కొబ్బరి చెట్టుకి ఎంత పోయొచ్చు జీవామృతం? జీవామృతం ఒక్కొక్క మొక్కకి 10 నుంచి 20 లీటర్లు పోయిండమ్మా. నీడ ఎక్కడైతే చెట్టు నీడ ఉన్నదో మధ్యాహ్నం 12 గంటలకి దాన్ని అంచు అంట పోయాలి మీరు జీవామృతం. ఎప్పుడు కూడా ఏ మొక్కకైనా సరే అదే పద్ధతి. నేరుగా కాండం దగ్గర పోయకూడదు. మీరు రాలిన ఎండిపోయిన ఆకులు ఏవైతేనేయో ఆ భాగం మొత్తం కూడా కప్పి పెట్టండి. మీకు పదునుగా ఉండి నీరు పెట్టుకునే సమయం ఉంటే ఖాళీ ఎండ నేరుగా భూమి మీదకి ఎండ పడుతున్న ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడ పెసలు కానీ, మినువులు కానీ, అలసందలు కానీ చల్లుకోండి. దీనివల్ల ప్రధాన పంటకు మంచి జరుగుద్ది. మీకు ఇంటికి సరిపడా ఈ పప్పులు ఏవైనా సరే మీకు చేతికి అందుతాయి. ఓకే, రక్షక పంటలు అంటే ఏంటి, ఏవేవి వేసుకోవాలి దాంట్లో? రక్షక పంటలు అంటే ఏంటి, ఇప్పుడు మనం కొన్ని రకాల తెగుళ్ళకి కానీ చీడ పీడ పురుగులను నివారించడానికి మనము ఈ సమయంలో అయితే ఖరీఫ్ సమయంలో అయితే బంతి వేసుకుంటే చాలా మంచిది. మనకి ఈ సమయంలో వేసుకుంటే దసరా దీపావళికి చాలా పూల అలంకరణ అనేది ప్రతి చోట జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి జరుగుద్ది. అలాగే ఆమదం కూడా పెట్టుకోవటం అనేది మంచిది. ఈ రెండు మనం ప్రధానంగా పెట్టుకోవాల్సిన పంటలు. ఓకే, నెక్స్ట్ కర్నూలు నుంచి సాయి ఉన్నారు. సాయి గారు మాట్లాడండి విజయరామ్ గారితో. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాది వచ్చేసి కర్నూలు సార్. అయ్యా చెప్పండి సార్. మాకు డౌట్ ఏంటంటే కనుక ఇక్కడ మేము సేవ్ ఫౌండేషన్కి వస్తాం కదా సార్. అయ్యా, మాకు ఎన్ని రకాల కూరగాయల విత్తనాలు, ఎంత మొత్తంలో వరి గింజలు ఇస్తారు సార్? వరి విత్తనము ఒక ఎకరానికి మేము ఉచితంగా ఇస్తాము రైతులకి. రెండోది కూరగాయ విత్తనాలు చిన్న ప్యాకెట్లు ఉన్నాయండి అందుబాటులో. ఇవి పెద్ద మొత్తంలో ఇచ్చే పరిస్థితి ఎప్పటికీ కుదరదు. ఈ సంవత్సరం మీరు తీసుకుని దాన్ని మీరు అభివృద్ధి పరుచుకొని వచ్చే సంవత్సరానికి మీరు దాన్ని వాడుకోవటం అనేది చేయాలి. కూరగాయ విత్తనాలు ఇంచుమించుగా ఆకుకూరలు ఒక 30 నుంచి 40 రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు సోమవారం అంటే ఇంకా సెప్టెంబరు 16 నుంచి క్షేత్ర దర్శనానికి మేము రైతులను ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీరు నన్ను కలవాలంటే నేరుగా
ఇక్కడి నుంచి సెప్టెంబర్ 16 నుంచి సోమవారం అయితే మేము అందుబాటులో ఉంటాము. నన్ను కలవంటే, లేకపోతే నేరుగా కార్యాలయానికి వస్తే మీకు సిబ్బంది ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్రభాకర్ ఉన్నారు సంగారెడ్డి నుంచి. ప్రభాకర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మేము కూరగాయలు పెట్టుకోవాలనుకున్నాం, ఎట్లా వండియాలని. కూరగాయలు వేసుకోవాలనుకుంటున్నారట. వేసుకోండి మీరు. ఈ టైం కూడా కొంచెం లేట్ అయింది, అయినా సరే మీరు వేసుకోవాలని అనుకుంటున్నాం. ఎట్లా పెట్టాలి, వాన వర్షాలు పడుతున్నాయని. ఏమండి, వర్షాలు పడుతున్నాయి కదా బాగా, ఈ టైంలో ఎలా వేసుకోవాలి? మరి ఇప్పుడు వర్షాలు పడేటట్టయితే మీరు ఆగండి, వర్షాలు తగ్గిన తర్వాత వేసుకోవడం అనేది మంచిది. రైజింగ్ బెడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ నీరు ఏమైనా ఉంటే పక్కకి మళ్ళీ కట్టి దాని ద్వారా నీరు తీసేయటం అనేది చేయండి. అలాగే భవిష్యత్తులో నీరు అనేది చాలా మనం కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి అకాల వర్షాలు వస్తుంది ఇప్పుడు కేరళలో లాగా. ఇలా వచ్చినప్పుడు కూడా మనకి పంట నష్టం జరగకుండా ఉండాలంటే మీ పొలంలో ఖచ్చితంగా 10 నుంచి 25% మీకున్న వనరులను బట్టి పరిస్థితిని బట్టి చెరువు తయారు చేసుకుని పెట్టుకుంటే అదనపు నీరు ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. అప్పుడు మీకు పంట నష్టం అనేది రాదు. మన భూమిలో మనమే ఒక డ్యామ్ నిర్మాణం అనేది మనం కట్టుకోవటం అనేది మనం చేయాల్సిన పని. ఓకే సార్, మీ పంటలలో చూసాం మొత్తం వరిలో కూడా తేమ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్పిన విధానం పాటించాలి అంటే చాలామంది డేట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక రకమైన భయం అయితే ఉంటుంది, పొలంలో నీరు కంపల్సరీ కావాలి అని. కానీ తేమతో కూడా పొలాన్ని బాగా పండించవచ్చు అని చెప్తూ ఉన్నారు కదా మీరు. మరి ఆ తేమ శాతాన్ని పొలంలో ఉన్న నేలలో పెంచుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సిన పనులు ఏంటి? దీని మీద గత వారం HMTV వాళ్ళు చేసిన ప్రోగ్రాం వల్ల ఒక 20,000 మంది దాన్ని చూసి ఎంతోమంది కార్యాలయానికి ఫోన్ చేశారు. మేము వచ్చి చూడాలి, నేరుగా కొన్నాళ్ళు మీ దగ్గర పనిచేయాలని కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది చాలా అభినందనలు. ముఖ్యంగా HMTV వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒకవైపు విష రసాయనాలతో రోగ నిరోధక శక్తి సమాజం అంతా కూడా చాలా కోల్పోయి ఉన్న సమయంలో ఇంత సమయం దీన్ని కేటాయించడం ప్రకృతి వ్యవసాయానికి అభినందనలు HMTV వాళ్ళకి. ఈ క్రమంలో మనం ఏదైతే తక్కువ నీళ్ళతో వాడుతున్నాము అనేది, తక్కువ విత్తనంతో వాడుతున్నాం, తక్కువ లేబర్ పెట్టి పని చేస్తున్నాము, ప్లస్ ఇది కాకుండా అంతర పంటలు వేస్తున్నాం అనేది చూడటానికి వస్తున్న వాళ్ళకి, ఒక సంవత్సరం ఆసక్తి ఉన్న వాళ్ళకి పూర్వ అనుభవం వ్యవసాయ రంగంలో ఏ పద్ధతిలో అయినా సరే రసాయనాలతో చేసిన అనుభవం ఉండి గుంటుగా దెంతి ఇంకా ఈ పద్ధతులు నేర్పడానికి ఆసక్తి ఉన్న వాళ్ళకి శిక్షణ ఇవ్వటానికి, అంటే ప్రకృతి వ్యవసాయ సైనికులను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఒక సంవత్సరం పాటు మేము వాళ్ళకి ఇది మేము నేర్పటం అనేది చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా కార్యాలయానికి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి గౌరవ వేతనం కూడా ఈ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 6,000 ఇచ్చి వాళ్ళకి ఉపాధి చూపించటం, తర్వాత భోజనము వసతి అన్నీ ఏర్పాటు చేసి పూర్తిగా సమాజానికి కొంత సమయం కేటాయిస్తున్న వాళ్ళకి మాత్రమే, అంటే రాబోయే 2020 డిసెంబర్ 31 కల్లా 3 లక్షల మంది ఉభయ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం మళ్లించడానికి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు మీరు ఏదైనా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఉద్యమంలాగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక 10 మందికి మేము మొదటిసారిగా అవకాశం ఇస్తున్నాము. ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా సంప్రదించవచ్చు కార్యాలయానికి. కార్యాలయ నెంబరు 27654337. ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఇవి చేస్తున్నాము. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయరామ్ గారు, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.